ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చాడంటే మిగిలిన ప్రోటోకాల్ మేము అడగట్లా. ఓన్లీ అసెంబ్లీలో మైకుకు సంబంధించే ప్రతిపక్ష నాయకుడికి ఎంతసేపు మైక్ ఇస్తారో అంతసేపు ఇస్తే, మీరు 164 మంది ఉన్నారు, మేము యువతల 11 మందే ఉన్నాం. సో మీరు 3 పార్టీలు ఒక వైపు ఉన్నాయి, ఒక పార్టీగా మేము యువతల పక్క ఉంది. అసెంబ్లీలో 4 పార్టీలకు ప్రాతినిధ్యం ఉంటే 4లో 3 అవతలు ఉన్నప్పుడు యువతల పార్టీగా మేము మీరు అడిగేటటువంటి అన్నిటికీ మేము సమాధానం చెప్పడానికి, లేదా మేము అడిగేటానికి మీరు సమాధానం చెప్పడానికి టైం అడుగుతున్నాం. దాన్ని ఇవ్వనన్నారు. దాని మీద కోర్టుకి వెళ్ళాం. హైకోర్టు పరిధిలో ఉంది. హైకోర్టు ఏం చెప్పిందో చూద్దాం, దానికోసం వెయిట్ చేస్తా ఉన్నాం. సో 30 నెలలు రాలి అట్లా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మరి అసెంబ్లీకి ఆ రోజు మరి ఎందుకు జీతం తీసుకున్నారు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం జీతం తీసుకోవాలి? 1 నెల కూడా. ఈ 19 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 1 రూపాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేగా తన జీతం అతను తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. సో చంద్రబాబు నాయుడు గారు మరి 30 నెలలు రాలి అప్పుడు 2021 నవంబర్ అనుకుంటా ఆయన అసెంబ్లీలో శపథం చేసిపోయింది. మరి తర్వాత 30 నెలలు జీతం ఎందుకు తీసుకున్నారు? ఏం కటిక పేదవాడు ఏం కాదు కదా చంద్రబాబు నాయుడు గారు. జీతం తీసుకోకపోతే నడవలేని పరిస్థితులు ఏం లేదు కదా. గంటా శ్రీనివాసరావు గారు రెండు సంవత్సరాలు రాలి అసెంబ్లీ, 2 ఏళ్ళు కాదు, దాదాపు 3 ఏళ్ళు, 4 ఏళ్ళు. ఓకే రైట్. ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టు చట్టం సవరణ అనేది చేసినా, లేకపోతే ఒక నిర్ణయం తీసుకుని ఒక పాలసీ తీసుకొచ్చినా అది కేవలం ఒక పార్టీకి మాత్రమే ఉండదు. మీరు చెప్పినట్టు అన్ని పార్టీలు కూడా వర్తిస్తుంది, సభ్యులకు వర్తిస్తుంది. అసెంబ్లీలో ఉన్న సభ్యులకు రాజు గారు ఒకే మాట నేను ముగిస్తా. మీరు అన్నది కరెక్టే, కానీ ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం అప్పుడు కూడా ఉంది 2014-19 మధ్య. ఆ రోజు రోజా గారిని డైరెక్ట్ గా సుప్రీంకోర్టు ఏదైతే రోజా గారిని అనుమతించమంది, రోజా గారిని అనుమతించమంటే వీళ్ళు రోజా గారిని ఆ రోజు అనుమతించలే వీళ్ళు అసెంబ్లీలోకి. రెండోది 23 మంది శాసనసభ్యులు తీసుకొని 4 మంత్రి పదవులు ఇచ్చి అదే అసెంబ్లీలో కూర్చోబెట్టారు. వీళ్ళందరికి ఈ రోజు అసెంబ్లీ రూల్స్, నో రూలు, నో పేలు, లేదంటే రీకాళ్ళు, ఈ నీతి వాక్యాలు మాట్లాడితే ఎట్లా కూర్చోబెట్టారు? మీరు చెప్పమన్న వాళ్ళని 4 మంత్రి పదవులు ఇచ్చి అదే అసెంబ్లీలో ఎలా కూర్చోబెట్టారు? మరి అదే స్పీకర్ కదా ఆ రోజు కూడా, అంటే అదే తెలుగుదేశం పార్టీ స్పీకరే కదా చనిపోయినటువంటి కోడెల శివప్రసాద్ గారు. అదే బీజేపీ కూడా ఉంది కదా వాళ్ళతో పొత్తులో. జనసేనకు ఎమ్మెల్యేలు లేకపోయినా వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు కదా. ఆ మంత్రి పదవులు ఇచ్చినప్పుడు వాళ్ళు మద్దతు ఇచ్చున్నారు. మరి ఎందుకు మాట్లాడలే ఇవన్నీ? మన దగ్గరకు వచ్చేటప్పటికి రూల్స్ పక్కన గతంలో కూడా సార్. ఇప్పుడు ఓకే మీరు చెప్పింది 100%. ఎస్ ఖచ్చితంగా. ఎందుకంటే 2019-24 మధ్య కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గురించి